తెలుగుదేశం పార్టీ మీడియా మద్దతుతో రాజకీయ ప్రత్యర్థులను వేటాడేది. ఇక చంద్రబాబు నాయుడు తన మామగారు ఎన్టీఆర్ను గద్దె దింపడానికి ఇదే మీడియాను బలమైన పావుగా వినియోగించారు. ఇప్పుడు ఆయన అధికార యంత్రాంగంలో తనకు సహకరించని వారికి, తన ప్రత్యర్థులకు అధికారంలో ఉన్నప్పుడు వారికి సహకరించిన వారిని వేటాడడం మొదలుపెట్టాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ను దించేయడానికి పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులను చాలా సమర్థవంతంగా ఉపయోగించాడు. వారి పేరు కూడా నేను చెప్పగలను కానీ అప్రస్తుతం. 2014-19 అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీని చీల్చడానికి, ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేయడానికి పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులను ఉపయోగించాడు. వారి పేర్లు ప్రేక్షకులు కూడా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. సమాచారం విలువ చంద్రబాబుకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. అందువల్ల ఇంటెలిజెన్స్ విభాగాలలోని అధిపతులను ప్రలోభపరిచో లొంగదీసుకుంటాడు, లేకపోతే బెదిరించి పాదాక్రాంతం చేసుకుంటాడు. తాజాగా చంద్రబాబు నాయుడు ఒక సినీ నటిని అక్రమంగా నిర్బంధించారనే అభియోగంతో ఒక డీజీ ర్యాంక్ అధికారి, మరో ఐజీ ర్యాంక్ అధికారి, డీఐజీ స్థాయి అధికారి సస్పెండ్ అయ్యారు. జత్వానీ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్ని ఎక్కడెక్కడ పరిధి దాటి వ్యవహరించారో డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి తన కోణంలో నివేదిక సమర్పించారు. ఈ కేసులో బాధితురాలను వేధించడంతో పాటు కుటుంబాన్ని బంధించారని పేర్కొన్నారు. సాక్షులను సైతం ప్రభావితం చేయగలిగిన సామర్థ్యం ఐపీఎస్లో ఉందని తను ఇచ్చిన 16 పేజీల నివేదికలో వివరించారు. కేసు నమోదు చేసి బొంబాయి నటిని వేధించిన స్థానిక సిఐ, డిఎస్పీని ఇప్పటికే సస్పెండ్ చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ విచారణలో సాక్షులు, బాధితురాలు చెప్పిన అంశాలను పరిశీలిస్తే ఐపీఎస్లు, పోలీసులు తప్పులు చేసినట్లు తేలిందని తన నివేదికలో తిరుమలరావు గారు పేర్కొన్నారు. ముంబై నటి జత్వానీ వైసీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదు ఇవ్వటానికి కొన్ని గంటల ముందే ఆమెను పట్టుకురావటానికి ఐపీఎస్ విశాల్ గున్ని, మరో 3 పోలీసులు ముంబైకి విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. అది కూడా పెద్ద నేరంగా పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నది. ఫిర్యాదుకు ముందే ముంబై వెళ్లేందుకు ఎలా సిద్ధమయ్యారు అనే ప్రశ్న దగ్గరే కీలక వ్యవహారం అంతా ముడిపడి ఉంది. ఫిర్యాదు చేసినట్లు సమాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాగానే అక్కడ ఉండే నిందితులకు, లేకపోతే అనుమానితులకు, లేకపోతే జత్వానీకి సమాచారం అందించే పోలీసు శాఖలో కొంతమంది సిబ్బంది ఉంటారని పోలీసు అధికారులకు బాగా తెలుసు కాబట్టి కొంత రహస్యంగా ఉంచి ఉండవచ్చు. దానిని ఏదో పెద్ద నేరంగా భావించడం అనేది తగని పని. అయితే దీని చుట్టూనే ఆ నివేదిక తిరిగినట్లుగా అనిపిస్తుంది. అయితే సస్పెన్షన్కు కారణాలు సాంకేతికపరమైనవి, క్యాట్ ముందు కానీ కోర్టుల ముందు కానీ నిలబడే కారణాలు కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాజీ సీఎం జగన్ స్నేహితుడు సజ్జన్ జిందాల్ను కాదంబరి పెట్టిన కేసు నుంచి కాపాడేందుకు ఆమెను అక్రమ కేసులో ఇరికించి నరకం చూపించారన్నది ఆరోపణ. సజ్జన్ జిందాల్పై ఆమె పెట్టిన కేసు వివరాలు బయటకు వస్తే మనకు మరికొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ సస్పెండ్ అయిన 3 అధికారుల గురించి అర్ధసత్యాలు, అసత్యాలతో చీకటి మీడియాలో రకరకాల కథలు వండివారుస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కేయటము, కుప్పంలో ఓట్లు వేయించడం, అమరావతిలో రైతులను, దళితులను వేధించడం వంటి కట్టు కథనాలను ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఒకే కేసులో 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడం ఇదే మొదటిసారి. ఐపీఎస్ అధికారులు ఐపీసీ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు జగన్ ప్రభుత్వంలో వైసీపీ చట్టాన్ని అమలు చేశారన్నది పచ్చ మీడియా ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన ఎవరికైనా సరే ఏదో ఒక కేసులో పెట్టి జైలులో తోయటం ఎలా అనేది మొత్తం పథకరచన చేసి నాటి సీఎంతో అంజన్న అని పిలిపించుకునేవారు పిఎస్ఆర్ ఆంజనేయులు అంట. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మోటార్ వెహికల్స్ చట్టాన్ని ఉల్లంఘించలేదు అని పచ్చ మీడియా అభిప్రాయమా? అలాగే ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర లేదని పచ్చ మీడియా అభిప్రాయమా మనకు తెలియదు. హైదరాబాద్లో రఘురామరాజు అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఆయన సమాజంలోని వివిధ వర్గాల మధ్య లేనిపోని కలహాలు సృష్టించడానికి, మనస్పర్ధలు సృష్టించడానికి, సమాజంలో చీలికలు తీసుకురావటానికి ప్రయత్నించారని కదా ఆరోపణ. 42 క్యాసెట్లలో ఆయన చేసిన
విమర్శలన్నీ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. ఎప్పుడు పరిశీలిస్తారో మనకు తెలియదు. కానీ అసలు రఘురామరాజు చాలా అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు అన్న స్థాయిలో పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు స్కిల్ కుంభకోణంలో ఇరుక్కోవడం వల్ల అరెస్ట్ చేశారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతిలో రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆయన కుమారుడు ఆయన నిందితులుగా చేర్చారు. ఎందుకు చేర్చారంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. అధికారులు అంటే వాళ్ళు తప్పు చేసినా పట్టుకోకూడదనా, లేకపోతే విచారణ జరపకూడదనే. అలాగే అసైన్డ్ ల్యాండ్ కుంభకోణంలో చాలామంది ఉన్నారు. అలాగే ఢిల్లీ పెద్దలు చాలా ఫార్వర్డ్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ తోటి భూములు కొన్నారు. వీరందరినీ పట్టుకోకూడదా? వీరందరి గురించి సమాచారం ప్రజల ఎరుకలు పెట్టకూడదా? వీరి మీద పెట్టిన కేసులు అక్రమమైన కేసులా అనేసి ముందే కోర్టులు తేల్చకుండానే, కోర్టులో ప్రైమా ఫేసి ఉన్నదని వచ్చిన అభిప్రాయం వచ్చినప్పటికీ కోర్టులకు ముందే పచ్చ మీడియా జడ్జిమెంట్లు ఇచ్చేసి వీరందరూ చాలా అమాయకులు. వీరిని ఇబ్బంది పెట్టిన పోలీస్ అధికారులందరూ వైఎస్పీ ఐపీఎస్ అధికారులు కాదు, వైఎస్పీ అధికారులు అన్నట్టుగా దుష్ప్రచారానికి తెరలేపేశారు. హైదరాబాద్లో రఘురామరాజు నుంచి నంద్యాలలో చంద్రబాబు వరకు ఎవరిని అక్రమంగా జైలుకు పంపారా, సక్రమంగా జైలుకు పంపారా అన్నది కోర్టులు తెలుస్తాయి. కానీ పచ్చ మీడియా తేల్చలేదు కదా. పంపాలన్నదే ఆయన ఆంజనేయులు గారిదే స్కెచ్ అన్నది పోలీస్ శాఖలో బహిరంగ రహస్యమే. అవును, ఈజ్ ఎఫిషియెంట్ ఆఫీసర్ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము చెప్పింది ఆయన చేశాడు. ఇది ఒక ఆరోపణ. అందువల్లనే పిఎస్ఆర్ ఆంజనేయులపై చంద్రబాబు కోటరీ చాలా కాలంగా గుర్రుగా ఉంది. ఈ ముగ్గురు తర్వాత మరికొందరు పోలీసు అధికారులపై కూడా చర్య తీసుకోవచ్చని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంగళ్లకూడల్లో చంద్రబాబు నిలువరించిన పోలీసు అధికారులను, నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారిని కూడా ప్రస్తుతం పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారో తెలియదు. విధి నిర్వహణలో భాగంగా చేసిన పనులకు అధికారులను శిక్షిస్తూ పోతే చివరకు పాలనా వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. నటి డాక్టర్ కాదంబరి జత్వానికి కుక్కల విద్యాసాగర్తో ఉన్న పాత పరిచయం ఏమిటో బయటపడాల్సి ఉంది. జిందాల్పై జత్వాని ముంబైలో పెట్టిన కేసు వివరాలు కూడా తెలియాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో తనకున్న 5 ఎకరాల పొలాన్ని నకిలీ అగ్రిమెంట్తో అమ్మేసేందుకు జత్వాని ప్రయత్నిస్తున్నారని కొండపల్లి జిల్లాకు చెందిన నాగేశ్వరరావు భరత్ల నుంచి 5 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారని ఫిబ్రవరి 2 ఉదయం 6:30కు విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసు విచారణలో కాదంబరి ఎవరో తమకు తెలియదంటూ నాగేశ్వరరావు భరత్ వెల్లడించారు. అంతకుముందు ఫిర్యాదు చేసిన వాళ్ళే తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి భయపడి వారు ప్లేటు ఫిరాయించి ఉండవచ్చు. దాన్ని ఆధారంగా చేసుకుని పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సబబు తెలుసుకోవాలి. విద్యాసాగర్ తెలుసు కానీ ముంబై నటి గురించి తెలియని, ఆమెకు 5 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోలేదని నాగేశ్వరరావు భరత్ వెల్లడించారట. జత్వాని తాజా ఫిర్యాదులో తాను 2020లో కొనుగోలు చేసిన ఇంటి చిరునామాను 2018లో చేసుకున్న అగ్రిమెంట్లో పెట్టారని, దీన్ని ఇటీవలే సృష్టించిందేనన్న అనుమానం వ్యక్తం చేశారు. జత్వానీకి ఆంధ్రప్రదేశ్లో భూములు కొనాలన్నా లేకపోతే ఇళ్ళు వాకిళ్ళు కొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? విద్యాసాగర్ గారితో ఆమెకి కుక్కల విద్యాసాగర్ గారితో ఆమెకున్న సంబంధం ఏమిటి? ఇవన్నీ అంశాలు బయటకు రావాల్సింది, తప్పకుండా వస్తాయి. ఈ అగ్రిమెంట్ను ఒంగోలుకు సంబంధించిన వ్యక్తి సృష్టించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా జత్వాని సాధారణ నటి కాదని, ఆమెకు అసాధారణ నటనా నైపుణ్యాలే కాకుండా ఇతర నైపుణ్యాలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.